శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. ద్వారకాధీశుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆహుతులంతా కొడుతున్న కొబ్బరికాయల మూతతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ద్వారకాధీశ్ ప్రభువుకి జై అనే జయఘోషతో ఆ ప్రాంతం మారుమోగింది. తూర్పున సూర్యోదయం అయ్యేసరికి ద్వారకాధీశ్ గురించి కోరుకొండ వీధుల్లో తెలిసిపోయింది. పుర ప్రజలు గుంపులు గుంపులుగా స్వామి దర్శనార్థం తరలివచ్చారు. ఎస్టేట్ భవంతికి ఇంతకాలం కరెంటు సౌకర్యం లేదు. ఆచార్యులు కావాలని అక్కడ ఆముదం దీపాలనే వినియోగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తప్పనిసరి. ఎస్టేట్లోకి కరెంటు తీసుకోకపోతే ద్వారకాధీశ్ వద్ద దీపాలకు ఇబ్బంది. అలాగే ఆలయ నిర్మాణం సమయంలో కూడా కరెంటు అవసరం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే కరెంట్ కోసం అప్లై చేయించారు ఆయన. ఆగమేఘాల మీద పనులు సాగాయి. విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సాయంకాలానికే ఎస్టేట్ భవంతితో పాటు ఆవరణలో విద్యుత్ కాంతులు జిగేల్మన్నాయి. ద్వారకాధీశ్ మందిరంగా ఉన్న షెడ్డు ప్రాంతంలో విద్యుత్ దీపాలు మెరిశాయి. ఈ లోపల విగ్రహ ప్రతిష్టాపన జరిగిపోయింది కాబట్టి ఇక 3వ రోజున శుభముహూర్తంలో మిత్రవింద చెరక్ల వివాహం జరగాలి. ఆ రోజు రాత్రి 11:10 ముహూర్తం. విగ్రహ ప్రతిష్టాపనకి వచ్చిన బంధువర్గం అంతా వివాహం జరిగే వరకు ఆగిపోయారు. వివాహానికి ఏర్పాట్లు నిరాడంబరంగా అయినా ఘనంగా జరిగాయి. మిత్రవింద తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్న రామాచారి దంపతులు పుట్టింటి లాంఛనాల్లో మిత్రవిందకు ఏ లోటు లేకుండా జరిపించారు. సుశ్రుత స్వయంగా మిత్రవిందని వధువుగా అలంకరించింది. రామాచారి దంపతులు చెరక్ కాళ్ళు కడిగి మిత్రవిందను కన్యాదానం చేశారు. సరిగ్గా ముహూర్తం సమయంలో మిత్రవింద శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచిన చెరక్ ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. దేవకన్యలా మెరిసిపోతుంది మిత్రవింద. ఆ విధంగా వివాహం జరిగి మిత్రవింద చెరక్ 2వ భార్య అయ్యింది. పెద్దల పాదాలకి నమస్కరించి అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ద్వారకాధీశ్ పాదాలకి నమస్కరించి ప్రార్థించారు. విగ్రహ ప్రతిష్టాపన అలాగే తన మునిమనవడి వివాహం సందర్భంగా 4 రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం జరిపించాడు అగ్నివేశాచార్యుడు. నూతన దంపతులను ఎస్టేట్ భవంతిలోనే శోభనం జరిపించాలనుకున్నాడు అగ్నివేశాచార్యుడు. కానీ దేవమ్మ గారు, కావేరి, సుశ్రుతలు ఒప్పుకోలేదు. మున్నలూరి వారి అగ్రహారం తమ ఇంటనే జరగాలని పట్టుబట్టారు. వారితో ఆయన అంగీకరించక తప్పలేదు. నూతన దంపతుల్ని తీసుకొని అంతా మున్నలూరి వారి అగ్రహారం బయలుదేరారు. అగ్నివేశాచార్యుడు చెరక్ని పక్కకు పిలిచాడు. నాయన, ఆ స్వామి కరుణతో ఇంతవరకు అంతా సంతృప్తికరంగా జరిగింది. ఇక ముఖ్యమైన ఘట్టం ముందుంది. నువ్వు ద్వారకకు వెళ్ళి రావడం. మనకి వారం రోజులే ఆ ముహూర్తానికి వ్యవధి ఉంది. కాబట్టి మన ఇంట 3 రాత్రులు గడిపి 4వ రోజున నీ భార్యలిద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చేయి. ఇక్కడ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మనం రంపచోడవరం అడవుల్లోకి వెళ్ళిపోవాలి, గుర్తుంచుకో అంటూ హెచ్చరించాడు. అలాగే జేజీ గారు, 4వ రోజు వచ్చేస్తాం అంటూ మాట ఇచ్చాడు చెరక్. ఇక్కడ ద్వారకాధీశ్కి నిత్య పూజలు జరపాలి కాబట్టి నీలకంఠాచారి ఎస్టేట్ వద్దే ఆగిపోయాడు. రామాచారి దంపతులు నూతన దంపతుల వెంట వెళ్లారు. వారి వాహనాలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అగ్నివేశాచార్యుడు అందరినీ భవంతిలోని హాల్లో సమావేశపరిచాడు. అఘోర, డాక్టర్ పిల్లా గోవిందపాత్రుడు, ముకుందపాత్రుడు, శంకరనారాయణ స్థపతి, పెరుమాల్ స్థపతి, నీలకంఠాచారి అంతా స్థిమితంగా కూర్చొని ఆయన ఏం చెబుతారా అని ఆత్రంగా ఎదురుచూడసాగారు. అగ్నివేశాచార్యుడు ఓసారి అందరినీ చూసి గొంతు సవరించుకున్నాడు. మీరంతా నేనేం చెబుతానా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నా మనసులోని భావాల్ని మీతో పంచుకోవాలనే ముఖ్యంగా మీ అందరినీ రమ్మన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగాను సంతోషంగానూ ఉంది. సుదీర్ఘమైన నా జీవనయాత్రలో చివరి మజిలీకి దగ్గరలో ఉన్నాను. ఆ స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను అనంతయాత్రకు సిద్ధంగా ఉండాలి కదా అంటూ క్షణం ఆగారు ఆచార్యులు. అంత మాట అనకండి ఆచార్య, మీరు ఇంకా కొంతకాలం మా మధ్యనే ఉండాలి అన్నాడు వెంటనే పాత్రుడు. అది మన చేతుల్లో ఉందా? లేదు కదా అని అంటూ నవ్వారు ఆచార్యులు. పిలుపు వస్తే వెళ్ళిపోవాలి, తప్పదు కదా. నేను కొన్ని అనుకున్నాను. ఆలయ నిర్మాణం పూర్తి చేసి చెరక్ మిత్రవిందల వివాహం జరిపించాలి అనుకున్నాను. కానీ ఆ ద్వారకాధీశుడు త్వరగా పనులన్నీ కానిచ్చి నన్ను తొందర చేస్తుంటే సందేహించాల్సి వస్తుంది. ఆలయానికన్నా ముందే ఆ కన్నయ్య మీ వెంట నా వద్దకి తరలివచ్చి కొలువయ్యాడు. వెంటనే చెరక్ మిత్రవిందుల పెళ్లి జరిపించాం. ఇక్కడ మనకు మిగిలి ఉన్న కార్యక్రమం ఆలయ నిర్మాణం. మహాశిల్పాచార్యులైన స్థపతులరా, ఇక మిగిలింది మీ చేతుల్లో ఉంది. ఆలయ నిర్మాణం పనులు వేగిరం జరగాలి. నేటికి 5వ రోజున ఆలయ శంకుస్థాపనకి దివ్యమైన రోజు. చెరక్ తన భార్యలిద్దరితో తిరిగి రాగానే ఆలయానికి శంకుస్థాపన చేయించాలి. మీరు డబ్బు కోసం ఆలోచించవద్దు. ఎందరు శిల్పులను పిలుస్తారో మీ ఇష్టం.
రాళ్లను ఇక్కడికి తెచ్చి మలుస్తారా, లేక అవి ఉన్న చోటే మలిచి ఇక్కడికి తరలించి అనుసంధానం చేస్తారా? ఇదంతా మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. స్వామికి నిత్య పూజాధికాలు రామాచారి, నీలకంఠాచారి చూసుకుంటారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయ శంకుస్థాపన తర్వాత మేమంతా వేరే చోటికి వెళ్ళి రావాల్సి ఉంది. మేము ఇక్కడ లేమనుకోకుండా పనులు ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతా స్వామి కరుణ. ఇంతకు ముందే చెప్పాను కదా, జీవనయాత్ర చివరి మజిలీలో ఉన్నానని. ఆలయాన్ని చూడగలనో లేదో తెలీదు, కానీ చూడ్డానికి ద్వారకలోని ఆలయాన్ని తెచ్చి ఇక్కడ ఉంచారా అన్నంత చక్కగా ఆలయ నిర్మాణం జరగాలి అంటూ వివరించారు ఆచార్యులు. మీరు అలా అనకూడదు ఆచార్య, మీరు ఆలయాన్ని చూస్తారు, సాధ్యమైనంత త్వరలో ముగిస్తాం అంటూ భరోసా ఇచ్చారు పెరుమాళ్ స్థపతి. మున్నలూరి వారి అగ్రహారం, చెరక్ నివసిస్తున్న గృహం. రాత్రి 11 గంటలవుతుంది సమయం. అది చెరక్ గది. చెరక్ గది. మిత్రవింద చెరక్లకి శోభనం రాత్రి. స్వయంగా ఆమె మిత్రకి సింగారించిన సుశ్రుత, మరికొందరు యువతులు ముహూర్త సమయంలో కిలకిల నవ్వుల మధ్య మిత్రని పాల గ్లాసుతో లోనకు పంపించి తలుపులు మూశారు. మిత్రని చూసి చిరునవ్వుతో దగ్గరికి వచ్చాడు చెరక్. పాల గ్లాస్ అందుకొని పక్క నుంచి ఆమె మేలి ముసుగు తొలగించాడు. సౌందర్య దేవతలా మెరిసిపోతున్న మిత్రని క్షణకాలం కన్నార్పకుండా అలాగే చూశాడు. కొత్తగా చూస్తున్నారేమిటి అని కొంటెగా అడిగింది మిత్రవింద. అంతా కొత్తగా ఉంది అన్నాడు. పాల గ్లాస్ అందుకొని సగం తాగి మిత్రవిందకిస్తూ మిగిలిన పాలు తను తాగి గ్లాస్ టేబుల్ మీద ఉంచింది. నీకు కొత్తేమి, నాకు గదా కొత్త అంది గడుసుగా. సుశ్రుతకు నీకు మధ్య దాపరికాలుండవా? లేకేమి, చాలా ఉన్నాయి. ఏమిటవి? నీ జానతనములు. ఆహా, ఇంకేమి? ఇద్దరు పాన్పు మీద కూర్చున్నారు. ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెల మీద వాలిపోయింది మిత్రవింద. మిత్ర, ఆనంద సమయంలో ఈ కన్నీరెలా? మాతాపితలు గుర్తొచ్చారా? ప్రేమగా జుట్టు నిమురుతూ అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపింది. ఆనాడు ద్వారకలో మనకు నిశ్చితార్థం అయ్యాక అనుకున్న ముహూర్తానికి మన వివాహం జరిగుంటే మా వాళ్ళు, మీ వాళ్ళు చూసి ఆనందించేవారు కదా. చతుర, విధి మనతో ఇంతగా దాగుడు మూతలాడనేమి? ఈ క్షణం కోసం 1000 సంవత్సరాల నిరీక్షణ కదా. చివరికి నేటికి నీ ఇల్లాలని కాగలిగితిని అంటూ ప్రేమగా అతన్ని ముద్దాడింది. ఆమె కన్నీరు తుడిచాడు చెరక్. నీ కంట కన్నీరు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు మిత్ర. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. త్వరలో ద్వారక వెళతాను కదా, అక్కడ మనవారి యోగక్షేమాలు తెలుసుకొని వచ్చి నీకు చెబుతాను అన్నాడు. బహుశా నీవు వారిని కలుసుకునే అవకాశం లేకపోవచ్చును. తమ్ముడు ధాత కనిపిస్తే అడిగానని చెప్పు, మనం క్షేమంగా ఉన్నామని చెప్పు, సంతోషిస్తారు అంది మిత్రవింద. ఇంతలో బయట నుంచి సుశ్రుత గొంతు వినిపించింది. ఏమిటి, తెల్లవార్లు మాటలేనా, పనులేమీ లేవా అంటూ. అంతే, సీమటపాకాయలు పేలినట్టు యువతుల నవ్వులు వినిపించాయి. మిత్రవింద దిగ్గున లేచి, అక్క, మీరింకా ఇక్కడే ఉన్నారా? అయితే నేను బయటకి వచ్చేస్తున్నాను అంది. శోభనం పెళ్లి కూతురు బయటకి రాకూడదమ్మా, మేము వెళ్ళిపోతున్నాంలే అంటూ ఓ ముత్తైదువ గొంతు వినిపించింది. చెరక్ మిత్రవిందని దగ్గరికి తీసుకొని లైట్ ఆర్పాడు. మాంత్రికుల క్షుద్ర మహాయాగం ఆరంభమై 7వ రోజుకు చేరుకుంది. నిలువెత్తున నల్లని కలిపురుషుని విగ్రహం భీతి గొలిపేలా ఉంది. అక్కడ రోజు జంతుబలి జరుగుతుంది. పగలు రాత్రి అని భేదం లేక ఏకదీక్షగా కొనసాగిస్తున్నారు. అగ్నిగుండంలో నిప్పులు ఎగిసిపడుతున్నాయి. సాంబ్రాణి ధూపవాసనలు పరిసర ప్రాంతమంతటా వ్యాపిస్తుంది. ముక్తకంఠంతో మంత్రోచ్చాటనలు చేస్తున్నారు. నిరంతరంగా మంత్రపఠనం కొనసాగుతూనే ఉంది. జాజ్పూర్కి దూరంగా అడవి మధ్యలో కొనసాగుతున్న ఈ యాగం గురించి తెలిసిన ఎవరు ఆ సమీపంలోకి పోవడానికి, యాగాన్ని తిలకించడానికి సాహసించడం లేదు. పొరపాటున ఎవరైనా తెలియకట్టు వచ్చినా మాంత్రికుల శిష్యులు వారిని దూరం నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. జరుగుతుంది కలిపురుషుని కోసం సాగుతున్న క్షుద్రయాగం. దాన్ని జరుపుతున్నది ఉద్దండులైన ప్రముఖ మంత్రవాదులు. అక్కడి నుండి పై విషయాలన్నీ చూస్తుంది మాంత్రికుల శిష్యులు. కాబట్టి వారిని సమీపిస్తే ఏం చేస్తారోననే భయంతో ఎవరూ అటు పోవడం లేదు. కాస్త గుండె ధైర్యం గల మీడియా రిపోర్టర్లు మాత్రం తెగించి చెట్టు పుట్టల్ని చాటు చేసుకొని వెళ్ళి ఫోటోలు తీసుకువస్తున్నారు. యాగ నిర్వహణ భారాన్ని వహిస్తున్న మరడి సోమయ్య కలి ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యే క్షణాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మాంత్రికులు ఎవరూ నోరు విప్పకపోయినా చిలువలు పలువలుగా రోజుకో కథనం యాగం గురించి పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉంది. దేశ ప్రజల్లో ఉత్కంఠత రేకెత్తిస్తూనే ఉంది. ధర్మాన్ని సమర్థించే వారిలో ఇప్పుడిప్పుడే చైతన్యం ఆరంభమైంది. దేశం బాగుపడాలన్నా, సామాన్యుడు కూడా సుఖంగా బ్రతకాలన్నా ధర్మ సంస్థాపన జరగాల్సిందే. దీన్ని అడ్డుకోవడానికి ఆ మాంత్రికులు ఎవరు అంటూ బహిరంగంగానే విమర్శించడం ఆరంభించారు. మీడియా వాళ్ళకి ఇదో న్యూస్ ఫీడ్ ఐటమ్ అయింది.
దినపత్రికల్లో రోజుకో కథనం వస్తుంది. టీవీ వాళ్ళు మీరు ధర్మ సంస్థాపనను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అంటూ SMS కాంటెస్ట్ నిర్వహిస్తే సమర్థించే వారికన్నా వ్యతిరేకించే వారి ఓటింగ్ శాతమే అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఇక సిటీల్లోనూ చిన్న పట్టణాల్లో కూడా ఈ విషయం మీద చర్చలు, సెమినార్లు జరగడం మొదలైంది. ఈ గోల చూసిన కొందరు ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఇదేం జరిగే వ్యవహారం కాదు, చివరికి తుస్మంటుంది అంటూ పెదవిరుస్తున్నారు. ఇలా ఉండగా ప్రజల్ని భయపెట్టే విధంగా కొన్ని దుశ్శకునాలు పొడచూపటం ఆరంభమైంది. ఎన్నడూ లేని విధంగా ఊరి బయట పొలిమేరల్లో తెల్లకాకులు చేరి గోల చేయడం కనబడుతోంది. పట్టపగలు భీకరంగా అరుస్తూ గుడ్లగుబ్బలు సంచరించసాగాయి. ఊరకుక్కలన్నీ వీధి మొగలో చేరి ఆకాశం వంక చూస్తూ దీనంగా అరవసాగాయి. నక్కలు రాత్రిళ్ళు ఊరి బయట గుంపు కూడి సామూహికంగా ఏడుస్తున్నట్టుగా ఊలలు పెట్టసాగాయి. రోజు సంధ్యా సమయంలో పశ్చిమాకాశం ఎర్రగా నెత్తురు ముద్దలా కనిపించసాగింది. ఇవన్నీ చూస్తున్న కొందరు వృద్ధులు దేశంలో పాపం కొండలా పెరిగిపోతుంది, ఏ ఉపద్రవం రానుందో ఏమిటో అని గొనగసాగారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కలి మహాయాగం అక్కడ నిరంతరంగా సాగిపోతూనే ఉంది. ఇక్కడ అగ్నివేశాచార్యుడు తన ప్రయత్నాల్లో తను ఉన్నాడు. చెప్పినట్టుగానే 3 రాత్రులు మున్నలూరి వారి అగ్రహారంలో ఉన్న చెరక్ 4వ రోజున దేవమ్మ గారి ఆశీస్సులు తీసుకొని తన 2 భార్యలతో పాటు మామగారు రామాచారి దంపతులను వెంటబెట్టుకొని కోరుకొండకు చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయమే సకల లాంఛనాలతో ద్వారకాధీశ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ శుభకార్యాన్ని చెరక్ మిత్రవిందుల చేతుల మీదుగా జరిపించారు ఆచార్యులు. ఈ కార్యక్రమం కూడా ముగిసిన 3వ రోజున స్థపతులైన శంకరనారాయణ, పెరుమాల్ ఇరువురికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి బాధ్యతలు అప్పగించాడు. అలాగే రామాచారి తండ్రి కొడుకులిద్దరికీ స్వామి పూజాదికాలు బాధ్యతల్ని అప్పగించాడు. ఆ ఉదయం చాలాసేపు ద్వారకాధీశ విగ్రహం ముందే కూర్చొని ప్రత్యేక పూజలు జరిపించి చాలాసేపు స్వామిని ధ్యానించాడు అగ్నివేశాచార్యుడు. మధ్యాహ్నం భోజనాలు కాగానే అంత ప్రయాణానికి సిద్ధమయ్యారు. అగ్నివేశాచార్యుని వెంట చెరక్, మిత్రవింద సుశ్రుతలు, డాక్టర్ పిల్లా గోవింద పాత్రుడు, ముకుంద పాత్రుడు, అఘోర, నౌకరు అప్పన్నలు బయలుదేరారు. ఇంకా ఎప్పుడు వచ్చే వంటవాళ్ళు, పనివాళ్ళు, రేషన్తో సహా వంట సామాగ్రితో డ్రైవర్ కాశీ జీప్లో బయలుదేరారు. కారులో చెరక్తో పాటు మిత్ర, సుశ్రుత, అగ్నివేశాచార్యులు బయలుదేరగా జీప్లో ముకుంద పాత్రుడు డ్రైవింగ్ తీసుకోగా అందులో అఘోర, పిల్లా గోవింద పాత్రుడు, నౌకరప్పన్న బయలుదేరారు. పొద్దు పడమర వాలుతుండగా వాహనాలన్నీ కోరుకొండ వదిలాయి. జర్నలిస్టు భీష్మనారాయణకు ముందు నుంచి ఒక అనుమానం ఉంది. నిజంగానే అగ్నివేశాచార్యుడు ఏదో చేయబోతున్నాడనే నమ్మకం. అది చాలా నిగూఢంగా ఉంచబడుతుందని గ్రహించాడు. అగ్నివేశాచార్యునికి తన మీద కోపం రాకుండా ద్వారకాధీశ్ విగ్రహ ప్రతిష్టాపన గురించి, చెరక్ మిత్రవిందల వివాహం గురించి, అలాగే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన గురించి ఫోటోలతో సహా న్యూస్ పేపర్లకి పంపించి బాగానే కవర్ చేశాడు. అలాగే ఎస్టేట్ మీద ఒక కన్నేసి ఉంచాడు. ఎప్పుడైతే వాహనాలన్నీ కోరుకొండ వదిలి బయలుదేరాయో అప్పుడే అతని అనుమానం మరింత స్థిరపడింది. అదేమిటో, ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం అతన్ని నిలువనీయలేదు. దాంతో వెళుతున్న వాహనాలని తన బైక్ మీద అనుసరిస్తూ రంపచోడవరం అడవుల్లో ప్రవేశించాడు. ఈ లోపల చెప్పుకోదగ్గ మరో ముఖ్య విషయం ఏమంటే, ఒరిస్సా ఎంపీ శంభులింగ మహాపాత్రం మనుషులు 3, అటు మున్నలూరి వారి అగ్రహారంలో ఒకడు, కోరుకొండ ఎస్టేట్ సమీపాల్లో ఒకడు, 3వవాడు అడవుల్లో అగ్నివేశాచార్యుని స్థావరం ప్రాంతంలో కాపు వేసి ఉన్నారు. మున్నలూరి వారి అగ్రహారంలో ఉన్నవారు చెరక్ తిరిగి బయలుదేరడం చూసి కారును ఫాలో అవుతూ కోరుకొండ వచ్చి తమ మనిషిని కలుసుకున్నాడు. అగ్నివేశాచార్యుడు 3 వాహనాల్లో బయలుదేరి వెళ్ళడం చూడగానే ఆ విషయాన్ని ఫోన్ ద్వారా శంభులింగ మహాపాత్రకి ఒప్పందించిన ఆ వెనుకే తామిద్దరూ బైక్ మీద అనుసరించడం ఆరంభించారు. అగ్నివేశాచార్యుడు మరికొందరు అడవిలోకి బయలుదేరన్న వార్త వినగానే ఎంపీ శంభులింగ మహాపాత్ర ఆనందంతో పొంగిపోయాడు. ఈ క్షణం కోసమే గదరా ఇంతకాలం ఎదురు చూస్తుంది, బయలుదేరండి అంటూ 25 మంది మారణాయుధాలు ధరించిన తన అనుచరులను వెంటేసుకొని 2 వ్యాన్లలో భువనేశ్వర్ నుండి కోరుకొండకు బయలుదేరాడు. జాజ్పూర్ అటవీ ప్రాంతం. మాంత్రికులు నిర్వహిస్తున్న కలిపురుషుని క్షుద్రయాగం 13వ రోజుకు చేరుకుంది. యాగ పరిసమాప్తికి ఇక 2 రోజులే సమయం ఉంది. అతి భీకరంగా సాగుతుంది మహాయాగం. కలిపురుషుని విగ్రహం రోజు రోజుకి భయానకంగా మారుతుంది. మరడి సోమయ్య ఏకదీక్షగా ఉంటూ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. యాగాగ్నులు ఉవ్వెత్తున ప్రజ్వరిల్లి ఎగిసిపడుతున్నాయి. యాగశాలను చుట్టి అదృశ్య శక్తులు ఏవో పరిభ్రమిస్తున్నాయి. వింత వింత శబ్దాలు,
తోడేళ్ల అరుపులు వినవస్తున్నాయి. ఏ క్షణంలోనైనా కాళీపురుషుడు ప్రసన్నంగా వచ్చన్న ఆనందంతో, రెట్టించిన ఉత్సాహంతో యాగ నిర్వహణలో మునిగిపోయారు మాంత్రిక శ్రేష్ఠులంతా. అగ్నివేశాచారిని స్థావరం. ఆచార్య బృందం వచ్చి చేరిందని తెలియగానే పులికొండయ్య కూడా అక్కడికి వచ్చేశాడు. వచ్చిన వారిలో ఆ ప్రాంతం అఘోరాకి, సుశ్రుతలకి మాత్రం పరిచయం లేదు. మిగిలిన అందరికీ తెలిసిందే. యథావిధిగా ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. స్వయంగా తానే కాలనాళిక మందసాన్ని పొడి వస్త్రంతో తుడిచి గది శుభ్రం చేయించి మణిభద్ర యక్షుడికి చెరక్ చేత పూజాధికాలు నిర్వహింపచేశారు ఆచార్యులు. వారంతా ఇక్కడికి చేరుకొని 3వ రోజు మరునాడు ఉదయమే ద్వారకకు చెరక్ ప్రయాణం. ఆ రాత్రి తన పూజా మందిరంలోకి చెరక్ని ఒంటరిగా పిలిపించుకొని ఎదురుగా కూర్చుండబెట్టుకున్నాడు. నాయన చెరక్, ఇప్పుడు నీవు ద్వారకకు వెళ్ళబోయే కాలం ద్వారక మునిగిపోవడానికి ముందు రోజు, అంతే కదా? ప్రశాంత చిత్తంతో అడిగాడు. అవును జేజీ తాతగారు. మరునాడు ఉదయానికి ద్వారక మునిగిపోతుందనగా దానికి ముందు రోజు ఉదయం నేను ద్వారకలో ఉంటాను అన్నాడు. మొదటిసారి వెళ్ళినప్పటికీ ఇప్పుడు నీవు రెండోసారి వెళ్తున్నప్పటికీ మధ్య ఎన్ని సంవత్సరాల ఎడం ఉందో గమనించావా? కురుక్షేత్ర సంగ్రామానికి 10 ఏళ్ల ముందు కాలంలో తొలిసారిగా ద్వారకకు వెళ్ళావు. కురుక్షేత్రం తరువాత 36 ఏళ్లకి కలియుగం ఆరంభమైంది. అంటే రెండూ కలపగా 46 ఏళ్ల తర్వాత కాలానికి నువ్వు మలివిడతగా ద్వారకకు వెళ్తున్నావు. ఈ 46 ఏళ్ల కాలంలో ఇటు చతురుగా నీ గత జన్మ తల్లిదండ్రులు, సోదరులు, వారిలో ఎందరున్నారో ఎందరు పోయారో తెలీదు. అలాగే నీ మామగారి ఇంట పరిస్థితి తెలీదు. ఉన్న వారు చాలా వృద్ధులై ఉంటారు. కాబట్టి ద్వారకలో అడుగు పెట్టాక నువ్వు గత అనుబంధాల గురించి ఆలోచించడమో వెదకడమో చేయకుండా వెళ్ళిన పని త్వరగా ముగించుకొచ్చేస్తావని ఆశిస్తున్నాను. ఏమంటావు? అలాగే జేజీ గారు. ఎవరైనా ఎదురుపడితే పలకరిస్తాను, కానీ నేనుగా ఎవరి కోసం వెళ్ళను, సరేనా అంటూ మాట ఇచ్చాడు. మనకు కావలసిన వస్తువులు 4 గుర్తున్నాయి కదా? శమంతకమణి, కృష్ణవారి కిరీటంతో నెమలి పింఛం, పాంచజన్యం, మురళి. ఈ 4 లేదా వాటిలో కొన్నైనా సంపాదించి తిరిగి రావాలి. ముఖ్యంగా పాంచజన్యం చాలా ముఖ్యం సుమా. అలాగే అన్నట్టుగా తల ఊపాడు చెరక్. ఏదో సందేహిస్తున్నట్టుగా ఉన్నావు, ఏమిటది? అడిగాడు అగ్నివేశాచార్యుడు. ఏం లేదు జేజీ గారు. గతంలో నేను ద్వారక వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఇంతగా శత్రువులు లేరు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను తిరిగి వచ్చే వరకు మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మ సంస్థాపనకి నడుం బిగించిన మీ దీక్షకు ఎలాంటి భంగం రాకూడదు. అదే నా బాధ, మనసులో మాట చెప్పాడు చెరక్. శత్రువులు మనల్ని చేస్తారా? నువ్వు తిరిగిరా, వాళ్ళందరి పని పడదాం, మా గురించి చింతపడక అంటూ మునిమనుడు భుజం తట్టాడు ఆచార్యులు. మరునాడు ప్రభాత వేళ స్థావరంలో హడావుడి మొదలైంది. చెరక్ శుచిగా స్నానాధికాలు ముగించుకొని పూజ నిర్వర్తించాడు. ప్రయాణ గడియలు సమీపిస్తున్నాయి. చెరక్ ఇప్పటి దుస్తులు ధరించలేదు. తను ద్వారక నుంచి వచ్చేటప్పుడు ధరించిన సిల్క్ పంచే అంగీ ధరించి తలకి తుండు చుట్టుకున్నాడు. ఖర్చులకు అవసరం ఉంటాయని అగ్నివేశాచార్యుడు ద్వారక బంగారు నాణాలు కొన్నిటిని జేబులో పోశాడు. ముందుగా అగ్నివేశాచార్యుని పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు చెరక్. తర్వాత అఘోర, గోవిందపాత్రులు, ముకుందపాత్రులు ఆశీస్సులు తీసుకున్నాడు. మిత్రవింద సుశ్రుతలు ఇరువురు భర్తకి వీరతిలకం దిద్దారు. మిత్ర, జేజీ తాతయ్య జాగ్రత్త. సుశ్రుత, మీరెవరూ స్థావరం వదిలి బయటకి పోవద్దు. నేను ఈసారి చాలా త్వరగా తిరిగి వచ్చేస్తాను అంటూ అందరికీ జాగ్రత్తలు చెప్పాడు చెరక్. అగ్నివేశాచార్యుడు గ్లాస్ డోమ్ పైకి లేపాడు. చెరక్ అందరి వద్ద వీడుకోలు తీసుకొని కాలనాళిక మందసంలో పడుకున్నాడు. మందసం మూయబడింది. చెరక్ కళ్ళు మూసుకొని మణిభద్ర యక్షుని తలుచుకున్నాడు. ఓ త్రికాల సంచారి మణిభద్ర యక్ష, కరుణించి నన్ను ద్వారకాపురి నీట మునిగే రోజుకి ముందు రోజు ఉదయానికి నన్ను ద్వారకా నగరానికి చేర్చు అంటూ ప్రార్థించాడు. అంతే. బయట ప్రేక్షకుల్లో నిలబడి చూస్తున్నారు అంతా. చెరక్ ఆత్మ జ్యోతి రూపంలో నిజ శరీరాన్ని వదిలి గ్లాస్ డోమ్ పైకి చేరి పారదర్శకంగా పూర్తి ఆకారం సంతరించుకుంది. అలా అలా గాల్లో తేలుతున్నట్టుగా నడుస్తూ వెనుక గోడకు బిగించి ఉన్న నిలువెత్తు అద్దంలో ప్రవేశించి అదృశ్యమైంది. కాసేపు అద్దంలో రంగులు ఆరిపోయి తిరిగి యథాప్రకారం ఎరుపు నీలిరంగు జిలుగులు ప్రకాశించనారంభించాయి. గ్లాస్ డోమ్లో చెరక్ భౌతిక శరీరం గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంది. ఇదంతా చూస్తూ గాఢంగా నిట్టూంచారు అంతా. సుశ్రుత మిత్రవిందని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. చెరక్కి విజయం చేకూర్చమని ద్వారకాధీశుని ప్రార్థిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు అగ్నివేశాచార్యులు. మిత్రవింద సుశ్రుతకు వెన్ను తట్టి ధైర్యం చెప్పింది. మబ్బులేని ఆకాశంలో ఉన్నట్టుండి రెప్పపాట్లో మెరిసిందో పెద్ద మెరుపు. పిడుగుల శబ్దంతో దిక్కులు పిక్కటిల్లాయి. తటిల్లత నేరుగా వచ్చి
కాలపురుషుని విగ్రహాన్ని తాకి ముక్కలు చెక్కలు చేసింది. క్షణకాలం ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి. పూజ నిర్వహిస్తున్న మాంత్రికులలో కొందరు భయపడి దూరంగా పరుగులు తీశారు. ఇంతలో పగిలిన విగ్రహం స్థానంలో వికారరూపుడైన కలిపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. 8 అడుగుల ఎత్తు, కారు నలుపు, బక్కపలచని దేహం, నల్లని వస్త్రాలు ధరించాడు. మెడలో చిరుగంటలు మోగుతున్నాయి. చేతిలోని ఇనుప రేకుల్ని కర్ణకఠోరంగా మోగిస్తున్నాడు. ఆయన్ని చుట్టి తోడేళ్ల గుంపు మోరలు చాపి చెవులు చిల్లులు పడేలా ఊలలు వేస్తున్నాయి. ఎర్రని కనుగుడ్లు, చింపిరి జుత్తు, పొడవాటి ముక్కు కలిగి క్రూరమైన చూపులు చూస్తున్నాడు. ఆ విధంగా ఆర్భాటంగా కట్టెదుట సాక్షాత్కరించిన కలిపురుషుని గాంచి, ఆహా స్వామి కలిపురుష, కలియుగాధిప, ధర్మాన్ని భ్రష్టు పట్టించే శక్తిమంత, పాహిమాం పాహిమాం అంటూ కలిపురుషునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరడి సోమయ్య. ఈ లోపల భయపడి పరుగులెత్తిన వారితో సహా మాంత్రికులంతా ముందుకు వచ్చి పాహిమాం కలిపురుష పాహిమాం అంటూ నమస్కరించారు. కాసేపు అందరినీ పరికించిన కలిదేవుడు ఇనుప రేకుల్ని మోగించడం ఆపాడు. ఆయన చేతి సైగతో తోడేళ్ల గుంపు నిశ్శబ్దమైపోయింది. ఎవరు నరుడా లేవరా, నీవును వీరందరూ నిర్వహించిన యాగమునకు సంతుష్టనైతిని, మీకు దర్శనమిచ్చి తిని. ఏమి మీ కోరిక? వికృతమైన స్వరంతో అడిగాడు కలిపురుషుడు. యుగాధిప, మాకంటూ ఏ కోరిక లేదు, వినమ్రుడై పలికాడు మరడి సోమయ్య. కాళీపురుషుడు విచిత్రంగా చూశాడు. మరి ఏలా నా దర్శనం ఆశించారు? ప్రశ్నించాడు. కలిధర్మము అధర్మం, అలాంటి కలిధర్మమును నశించునని తెలిసి భయం ఉంది తమ శరణు కోరి ఈ మహాయాగము ఉనరించాము చెప్పాడు. ఏమిరా నరుడా, కలిధర్మము నశించుటయా? అసంభవం అంటూ ఫెల్లున నవ్వాడు కలి. ఇది నవ్వులాటకు సమయం కాదు యుగాధిప. తమ కరుణా కటాక్షమున మీ యుగ పాలనలో మాలాంటి మాంత్రికులు, మోసగాళ్ళు, మాయలోళ్ళు, లంచగొండి ప్రభుత్వోద్యోగులు, దొంగస్వాములు, రాజకీయ నాయకులు, ద్రోహులు, దుర్మార్గులు, అవినీతిపరులు, అక్రమార్జనులు, ధర్మం తప్పిన దగాకోరులు ఒకరేమిటి, వారు వీరు అనక అరాచకాలు సృష్టించే వేర్పాటువాదులు, విదేశీ శక్తులు, మత పిచ్చోళ్ళు అంతా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. సాధు సజ్జనుల్ని, అమాయక ప్రజల్ని పీడించుకు తింటున్నారు. దేశంలో ధర్మం గతి తప్పి చక్కగా పెడదారిన పోతున్నారు అంతా. మద్యం మత్తులో వివేకం మరిచి హాయిగా తిరుగుతున్నారు. ఇంత చక్కగా ఉన్న ఈ కాలాన్ని మార్చడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి సమకట్టాడు శతాధిక వృద్ధుడైన అగ్నివేశాచార్యుడు. తన మునిమనుడు చెరక్ని అలనాటి ద్వారకకు పంపించి శ్రీకృష్ణుని వస్తువుల్ని రప్పించబోతున్నాడు. మరడి సోమయ్య మాటలు వింటూ అరముద్ద కళ్ళతో అవలోకిస్తున్న కలిపురుషుడు, ఇక చాలురా నరుడా, నాకు అర్థమైనది. నీ మాటలు యథార్థములే. మా కలిధర్మమునకి విఘాతం ఏర్పడినా ఉపేక్షింపజాల. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నా యుగమందు ఈ ధర్మ సంస్థాపన ఎటుల జరుగునో చూచెదా, అడ్డుకొని నిలువరించెదా. ధర్మ సంస్థాపన హిహిహి అంటూ భీకరంగా నవ్వుతూ అంతా చూస్తుండగానే అదృశ్యమయ్యాడు కలిపురుషుడు. మాంత్రికులంతా తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ముఖ్యంగా మరడి సోమయ్యకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎవరి వల్ల కాకపోయినా కలిపురుషుని వలన అవుతుంది. కలిని ప్రేరేపించి వదలడంతో తన కర్తవ్యం ముగిసింది. ఇక ఏం జరగనుందో చూడాలంటే స్వయంగా రంపచోడ అడవులకి వెళ్లాల్సిందే అనుకున్నాడు తృప్తిగా. చెరక్ ఆత్మ కాలనాలికలో గతానికి ప్రయాణం చేస్తుంది. వేల సంవత్సరాల కాలం వెనక్కి కాంతి వేగంతో ప్రయాణం చేస్తుంది. చిమ్మ చీకటి, ఎటు చూసినా ఏమీ కనపడని గాఢాంధకారం. తొలిసారి ద్వారక వెళ్ళినప్పుడు ఈ చీకటి అతన్ని కాస్త భయపెట్టింది. ఇప్పుడు ఆ భయం లేదు. తన వెంట చీకటిగా కలిసిపోతూ మణిభద్ర యక్షుడు తనను ద్వారకాపురి వైపుకు తీసుకుపోతున్నాడని తెలుసు. క్షణాలు గడిచిపోతున్నాయి. కాలంలో దూసుకుపోతున్నాడు. చివరికి ఎప్పటికో దూరంగా మినుకుమంటూ ఆ చిమ్మ చీకట్లలో వెలుగురేఖ ఒకటి గోచరించింది. ఆ రేఖ క్రమంగా పెద్దదవుతూ దగ్గర కాసాగింది. మజిలీ దగ్గర పడిందని గ్రహించాడు చెరక్. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేశాడు. అంతే, ఎక్కడికో జారిపోతున్న అనుభూతి ఏర్పడింది. తర్వాత ఏం జరిగిందో చెరక్కి తెలీదు. కళ్ళు తెరిచేసరికి ద్వారక నగర శివార్లలోని ఒక ఉపవనంలో పొదల మాటున పడున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ కళ్ళు తెరిచేసరికి సూర్యోదయం అవుతుంది. లేచి దుస్తులు దులుపుకొని పొదల చాటు నుంచి యువతలకి వచ్చాడు. చుట్టూ చూశాడు. దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు. అంత దూరంలోనే ద్వారకా నగరంలోకి వెళ్లే రాచబాట కనిపిస్తుంది.
వడివడిగా నడుస్తూ రహదారిని చేరుకున్నాడు. అప్పటికి కానీ తను ఎక్కడ ఉంది చెరక్కి అర్థం కాలేదు. ఎదురుగా రహదారి అవతల రావి వృక్షం, దాని చుట్టూ తిన్నే. తను ఆనాడు సాధుపుంగవుడు శివయోగిని కలుసుకున్న చోటు. ఇక్కడ ఉండగానే మిత్రవింద తన రథంలో వెదుకులాడుతూ తన కోసం ఇక్కడికి వచ్చింది. గతం స్మృతి పదంలో మెదులుతుండగా నడక ఆరంభించాడు. ద్వారకను పరివేశించి ఉన్న రాతి గోడలు 7 ఇప్పుడు తను 3-4 వాకిళ్ల మధ్య ప్రాంతంలో ఉన్నాడు. పరిసరాల్ని గమనిస్తూ సాగుతున్న చెరక్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆనాటి ద్వారకకు నేటికి ఎంత తేడా ఉంది. బాట పొడవునా హడావుడిగా తిరిగే రథాలు కానీ, వాహనాలు కానీ, బాటసార్లు కానీ లేరు. పంట పొలాలన్నీ బీడుబారాయి. అనేక వృక్షాలు కూలిపోయాయి. ఆలమందలు బీడుబారిన నేలలో తిరుగుతున్నాయి. ఆలోచిస్తూ నడుస్తున్న చెరక్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తూలి ముందుకు పడబోయి నిలదొక్కున్నాడు. భూమి కొన్ని సెకండ్ల పాటు ప్రకంపించడమే అందుకు కారణం. భూమి అదురుతుంది. తను గమనించలేదు కానీ సముద్ర అలల హోరు చాలా పెద్దగా వినిపిస్తోంది. సందేహ నివృత్తి కోసం సమీపంలోని ఒక వృక్షశాఖని ఎక్కి దీవిని పరికించాడు. అక్కడికి దక్షిణ సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెరటాలు 4-5 మీటర్ల ఎత్తున తీరానికి ఎగిసి వస్తున్నాయి. చెరక్ సందేహం తీరింది. తెల్లారితే రేపు ఉదయానికి ద్వారక ఉండదు. నీట మునిగిపోతుంది. తను కోరినట్టే ముందు రోజు ఉదయానికి తనను ద్వారక చేర్చాడు మణిభద్రయక్షుడు. ద్వారకలో పరిస్థితులు బాగాలేవని తెలియడంతో వర్తకులు కానీ, సందర్శకులు కానీ, బంధువర్గాలు కానీ ఎవరూ రాకపోకలు సాగించడం లేదు. సైనిక శకటాలు కానీ, అశ్వికులు కానీ ఎవరైనా వస్తున్నారేమోనని దారి పొడవునా చూసుకుంటూనే నడుస్తున్నాడు చెరక్. 1-2 వాహనాలు ఎదురయ్యాయి కానీ వెనుక నుంచి ఎవరు వస్తున్న జాడలేదు. రాచబాట బొగులు బొగులుమంటుంది. క్రమంగా 4వ వాకిలి, 5వ వాకిలి కూడా దాటాడు. జనసంచారంలోకి క్రమంగా అడుగు పెడుతున్నాడు. ఎదురుపడుతున్న ద్వారకవాసులు ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. దిగులుగా, బెంగగా కనిపిస్తున్నారు. భయాందోళనతో ఉన్నారు. అప్పటికే భయంతో కొందరు ద్వారకను వదిలి వెళ్ళిపోయారు. చాలా గృహాలు తాళాలు బిగించి కనిపిస్తున్నాయి. 1-2 కాదు, 46 సంవత్సరాలు గతించిన కాలం తర్వాత తిరిగి తను ద్వారక వచ్చాడు. అప్పటి పిల్లలంతా పెద్దవాళ్ళై ఉంటారు. పెద్దవాళ్ళు వృద్ధులై ఉంటారు. అందుకే ఎదురవుతున్న వాళ్ళలో ఒక్కటి కూడా తెలిసిన ముఖం కనిపించడం లేదు. క్రమంగా ద్వారక నడిబొడ్డున అంగడి వీధుల వైపు చేరుకున్నాడు. దుకాణాలన్నీ మూసి ఉండడంతో కలకల్లాడే ఆ వీధులు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతమంతటా జనం తిరుగాడుతున్నారు. ఏం జరగనుందోననే భయాందోళనలు వారి ముఖాల్లో కనిపిస్తున్నాయి. ఒక చోటకి రాగానే అక్కడ భవంతి అరుగుల్ని చూసి కొద్ది క్షణాలు ఆగిపోయాడు. ఆ రోజు దాత తన్ని గుర్తుపట్టి వెంటపడుతుంటే తప్పించుకొని పారిపోయి వచ్చి ఇదే అరుగు మీద కూర్చున్నాడు. అప్పటికింకా తన గత జన్మ గుర్తు రాలేదు. తాను ఇక్కడ ఉండగానే అందమైన 2 గుర్రాలు పూంచిన బంగారు రథం వచ్చి ఆగింది. రథచోదకురాలు త్రిజట కళ్ళ ముందు మెదిలింది. మేలి ముసుగులో దేవకన్యలా మెరిసిపోతూ రథం దిగిన మిత్రవిందను తొలిసారిగా ఇక్కడే చూశాడు. తన చేయి పట్టి రథం ఎక్కించుకొని తీసుకెళ్ళింది. ఆ మధుర సంఘటన గుర్తురాగానే చెరక్ పెదుల మీద మందహాసం విరిసింది. ఎంతైనా గత జన్మలో తన తల్లిదండ్రులు, బంధువులు ఉన్న నగరం. ఓసారి ఇంటికెళ్ళి చూసి రావాలి అనిపించింది. వడివడిగా అటు నడక సాగించాడు. తమ భవంతిని సమీపిస్తూనే షాక్తో కొయ్యవారిపోయాడు. అతి సుందరమైన తమ భవంతి ఇప్పుడు పాడుపడి కనిపిస్తుంది. భవంతి వెనుక ఆయుర్వేద మందులు తయారు చేసే రెల్లుగడ్డి కప్పుతో ఉండే చావడి కుప్పకూలిపోయి ఉంది. భవంతికి గేటు తాళం పెట్టి ఉంది. స్థానువై చూస్తున్న చెరక్ని గమనించి అటుగా వస్తున్న ఒక మధ్య వయస్కుడు ఆగాడు. ఎవరు బాబు నువ్వు? ఏమీ అలా చూచుచున్నావు అంటూ దేవనాగరి భాషలో అడిగాడు. అయ్యా, ఇది వల్లభాచార్యులనే వైద్యుల వారి గృహము కదూ అంటూ తను దేవనాగరిలోనే అడిగాడు చెరక్. అవును, అయినను వీరు గతించి చాలా కాలమైనదే. వారి సతీమణి కూడా కాలధర్మం చెందినారు. కొడుకుల్లో కొందరు సింహదేశమున, కొందరు మరేదో దేశమున స్థిరపడినారట. కొద్ది రోజుల క్రితం వరకు వారి పెద్ద కుమారుడు ఇచ్చటనే నివసించాడు. తర్వాత ఇల్లు తాళం పెట్టి తీరమున ప్రభాసయందు స్థిరపడినారు. ఇప్పుడు ఇచ్చట ఎవరునూ లేరు. అందుచేత కొంప పాడుపడినది అంటూ వెళ్ళిపోయాడాయన. తల్లిదండ్రులు గతించారని తెలియగానే అప్రయత్నంగా చెరక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాధను దిగమింగుతూ అక్కడి నుండి రాజవీధిలోనే ఉన్న తన మామగారైన శివదేవగుప్తుని గృహం వైపు వెళ్ళాడు. వారి గృహం అప్పటిలాగానే చెక్కు చెదరకుండా ఉంది. కానీ లోపలి వారెవరూ తనకి పరిచయస్తులుగా తోచలేదు. వల్లభాచార్యుని కానీ వారి కొడుకుల జాడ కానీ లేదు. ఆఖరివాడు తన తమ్ముడైన ధాత అంటే మిత్రవిందకి ఎంతో ఇష్టం.
బహుశా వాడి పాటికి 60 సంవత్సరాలు దాటిన వృద్ధుడై ఉండాలి. తన పిచ్చి గాని వాళ్ళని చూసినా తనిప్పుడు గుర్తుపట్టగలడా? ఆ భవంతితో తనకి మామూలు అనుబంధం కాదు, మిత్రవిందుతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు మిత్రవిందును తీసుకొని ఇక్కడి నుంచే తిరిగి కలియుగంలోకి బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు శివయోగి కూర్చున్న వృక్షం ఇప్పుడు లేదు. అవును, తన అశ్వం కళ్యాణి. తన అశ్వాన్ని ఇక్కడే అశ్వశాలలో వదిలేశాడు. ఏమైందో ఏమిటో ఇప్పుడు ఆ అశ్వశాల కనిపించడం లేదు. చెరక్ కనులు తిరిగి చెమ్మగిల్లాయి. బహుశా ఇలా బాధపడాల్సి ఉంటుందనే జేజీ తాతగారు తనని ఎవరింటికి వెళ్ళి చూడవద్దని హెచ్చరించాడు. దారిన పోతున్న ఒక వ్యక్తిని ఆపి విచారించగా శివదేవగుప్తుల వారు వారి సతీమణి కూడా చాలా కాలం కిందే కాలం చేశారని, ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన మనువలిద్దరూ తమ కుటుంబాలతో నివసిస్తున్నట్టు తెలిసింది. ధాత గురించి కానీ మిగిలిన వాళ్ళ వివరాలు కానీ తెలియలేదు. వేదనాభరిత హృదయంతో అక్కడి నుంచి కదిలాడు చెరక్. 10 అడుగులు వేశాడో లేదో అంతలో, అరే చతురా, నువ్వేనా అంటూ బరువైన చెయ్యి ఒకటి భుజం పట్టి ఆపింది. తిరిగి చూశాడు చతుర్. ఎదురుగా ఉన్నదెవరో కాదు, వసంతయ్య, మిత్రవింద మేనమామ. ప్రస్తుత కాలం రంపచోడవరం అటవీ ప్రాంతం, పగటి సమయం. ఆ రోజు అగ్నివేశాచార్య బృందాన్ని ఫాలో చేస్తూ అడవిలోకి వచ్చిన జర్నలిస్ట్ భీష్మనారాయణ ఆ రోజే అగ్నివేశాచార్య స్థావరాన్ని గమనించాడు. ఆచార్యుడు మూలికల కోసం అడవిలో సంచరిస్తున్నాడని విన్నాడు, కానీ తమ కోసం ఇలాంటి ఒక రహస్య ప్రాంతం ఏర్పాటు చేసుకొని వచ్చిపోతుంటాడని వినలేదు. వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఏమీ తెలీదు. అలాగని లోనికి వెళ్ళి ఆచార్యని కలవడానికి ధైర్యం చాలేదు. ఇలాంటి చోట తనని చూస్తే కోప్పడే అవకాశం ఎక్కువ. మహావ్యక్తి, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. రాత్రికి కోరుకొండ ఇంటికి వెళ్ళిపోయి ఉదయం బయలుదేరి వస్తూ 3 రోజులు స్థావర పరిసర ప్రాంతం అడవిలోనే సంచరిస్తూ విషయం తెలియకపోతుందా అని ఆశతో ఎదురుచూడసాగాడు. ఇలా ఉండగా 3వ రోజున శంభులింగ మహాపాత్రం మనుషులు 3 అతన్ని ఆపారు. వాళ్ళతో భీష్మనారాయణకి గత పరిచయం లేదు, కానీ వాళ్ళలో ఒకడు నవ్వుతూ, హలో జర్నలిస్టు గారు, మీరు ఇలా ఎన్ని రోజులు ఈ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినా లోపల ఏం జరుగుతుంది మీకు తెలీదు అన్నాడు నవ్వుతూ. నేను నీకు తెలుసా అడిగాడు భీష్మనారాయణ. ఈ మధ్య కోరుకొండలోనే ఉంటున్నాగా, నువ్వు జర్నలిస్టు అని తెలుసు చెప్పాడు వాడు. ఇంతకీ మీరెవరు? ఒరిస్సా శంభులింగ మహాపాత్రం మనుషులం. ఆయనకి ఇక్కడేం పని అమాయకంగా అడిగాడు జర్నలిస్టు భీష్మనారాయణ. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. కారణం ఉంది. అగ్నివేశాచార్యుడి స్థావరంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని కదా నీ సందేహం. నీకు తెలియనిది తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. ఏమిటది? అదేమిటో మేం చెప్పే కన్నా మా సార్ శంభులింగ మహాపాత్ర వివరిస్తేనే నీకు అర్థమవుతుంది. ఇక్కడికి సమీపంలోనే మా క్యాంప్ ఉంది, మాతో రా. ఆ విధంగా 3 వెంట క్యాంపులోకి వెళ్ళిన భీష్మనారాయణ అక్కడ మహాపాత్రుని కలుసుకున్నాడు. పాత్ర ఏదీ దాచలేదు. మందు కొట్టిన ఉత్సాహంలో అంతా చెప్పేశాడు. కానీ ద్వారక వెళ్ళిన చెరక్ ఏం తేబోతున్నాడో చెప్పాడు, కానీ తాము అంతా వాటిని దోచుకుపోవడానికి మారణాయుధాలతో వచ్చామన్న సంగతి మాత్రం చెప్పలేదు. అగ్నివేశాచార్యుడు చెరక్ తెచ్చే వస్తువులతో ధర్మ సంస్థాపన ఎలా చేస్తాడో చూడాలన్న కుతూహలంతో మాత్రమే వచ్చినట్టుగా చెప్పాడు. ఇలాంటి వాటి మీద తనకు నమ్మకం లేనట్టు చెప్పాడు. భీష్మనారాయణకి అంతా అర్థమైపోయింది. ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నాడు. కాలనాలిక మందసం గురించి తెలిసిపోయింది. మిత్రవింద అలనాటి ద్వారకాపుర యువతి అని, శ్రీకృష్ణ వారి కాలంలో యువతి అని తెలిసిపోయింది. వినడానికి ఇదంతా ఏదో అభూత కల్పనలాగా ఉంది, కానీ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని నమ్మకుండా ఉండేది ఎలా? అంతేకాదు, పాత్ర మీద తనకి సదభిప్రాయం లేదు. ముఖ్య విషయాలేవో కొన్ని దాస్తున్నాడు అనిపించింది. క్యాంప్ నుండి బయటకు వచ్చాక తనక్కడికి తీసుకువెళ్ళిన 3లో 2 వెంటనే వస్తూ, మీకు మరో విశేషం కూడా చూపిస్తాం పద అన్నారు. తన బైక్ మీద వాళ్ళ బైక్ని ఫాలో చేశారు భీష్మనారాయణ. ఉత్తరంగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాక బైక్లో ఆపి అక్కడి నుంచి కాలినడకన ఫర్లాంగు దూరం ముందుకెళ్ళాక కాస్త దూరంలోని మరో క్యాంప్ని భీష్మనారాయణకి చూపించారు వాళ్ళు. అక్కడ కొద్దిపాటి మైదాన ప్రాంతంలో సుమారు 8 గుడారాలు కనిపిస్తున్నాయి. అటు చూస్తూనే మరోసారి విభ్రాంతికి గురయ్యాడు భీష్మనారాయణ. కారణం ఏమంటే అవన్నీ నలుపు రంగు గుడారాలు. అక్కడున్న వాళ్ళంతా గడ్డం మీసాలు పెరిగి నలుపు రంగు దుస్తులు ధరించిన మహామాంత్రికులు, వాళ్ళ శిష్యులును. భీష్మనారాయణకి అర్థమైపోయింది వాళ్ళంతా ఒరిస్సాలోని జాజపూర్ ప్రాంతం నుంచి తరలివచ్చిన మాంత్రికుల బృందం అని. తన అనుమానం నిజమైతే వీళ్ళంతా మర్రి సోమయ్య వెంట వచ్చి ఉండాలి. తను అతన్ని చూడలేదు. సోమయ్య ఎక్కడున్నాడో వాళ్ళలో నిశితంగా వాళ్ళని గమనిస్తూ అడిగాడు. అదో ఆ చెట్టు కింద నిలబడి 4 శిష్యులతో మాట్లాడుతున్నాడే, వాడే సోమయ్య అంటూ చూపించాడు ఒకడు. పాత్రోని ఫోటో తీసుకున్నట్టే తన కెమెరాని జూమ్ చేసి క్లోజ్గా సోమయ్య
ఫోటోలు కూడా 3 తీసుకున్నాడు. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? సందేహ నివృత్తి కోసం అడిగాడు. ఎందుకేమిటి? ఇంకా అర్థం కాలేదా? అగ్నివేశాచార్యుడు తలపెట్టిన ధర్మ సంస్థాపనను అడ్డుకోవడానికి. వీళ్ళ పిచ్చి కానీ అలాంటిదేమీ జరగదని మా సార్ చెప్పినా వినలేదు. అందుకే సోమయ్య మీద మా బాస్కి కోపం, చెప్పాడు ఒకడు. వీళ్ళు నిజాలు బయట పెట్టడం లేదని గ్రహించగలిగాడు భీష్మనారాయణ. విచిత్రం ఏమంటే ఈ 2 క్యాంపులు కూడా అగ్నివేశాచార్య స్థావరానికి కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. కోటను ముట్టడించడానికి వచ్చిన శత్రు శిబిరాల్లా స్థావరానికి దక్షిణ భాగంలో ఒకరు, ఉత్తర భాగంలో ఒకరు మకాం వేసి కూర్చున్నారంటే ఇది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా వీళ్ళంతా స్థావరం మీద దాడి చేయడానికే వచ్చుండాలి. కాలనాలిక మందసం. చరక్ రెండోసారి ద్వారక వెళ్తున్నాడు. మిత్రవింద అలనాటి ద్వారకవాసిని. తిరిగి తిరిగి ఇవే విషయాలు భీష్మనారాయణ బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. ఇంతకీ ఈ శత్రు శిబిరాల గురించి ఆచార్యునికి తెలిసుంటుందా? తెలిసే ఉంటుంది, సందేహం లేదు. సరే, ఇక మీరు వెళ్ళిపోండి. మీ బాస్ను కలిసినట్టే నేనోసారి అలా క్యాంప్లోకి వెళ్ళి సోమయ్యను కూడా కలిసి మాట్లాడి వస్తాను అంటూ ముందుకు పోబోయాడు భీష్మనారాయణ. వెంటనే అతని ప్రయత్నాన్ని ఆపారు వాళ్ళిద్దరు. హలో, మా సార్ని కలిసినంత ఈజీ కాదు అతన్ని కలవడం. సోమయ్య అంటే ఎవరనుకుంటున్నావు? మహామాంత్రికుడు. మమ్మల్ని ఓసారి కోపంలో అడవి గొర్రెలుగా మార్చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే ఏ ఎలుగొడ్డుగానో మార్చేస్తాడు. బతికినంతకాలం ఈ అడవిలోనే తిరగాలి. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకొని వెనక్కి వచ్చేయి అంటూ భీష్మనారాయణ్ని హెచ్చరించాడు. వాళ్ళ మాటలతో ఆలోచనలో పడిపోయాడు. జర్నలిస్ట్ అంటే రిస్క్ తీసుకోవాల్సిందే, కానీ వృధాగా ప్రాణం మీదికి తెచ్చుకోకూడదు. పైగా అక్కడున్నది కేవలం సోమయ్య ఒక్కడే కాదు, చాలామంది మంత్రగాళ్ళు ఉన్నారు. చాలా విషయాలు ఇక్కడే తెలిసిపోయాయి కాబట్టి ఇంకా ఆ క్యాంపులోకి వెళ్ళి మంత్రగాళ్ళను కలవడం, రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అనిపించింది. వెంటనే ఆ ఆలోచనను విరమించుకొని వెనుతిరిగాడు. అగ్నివేశాచార్యుని స్థావరం. ఆ సమయంలో అగ్నివేశాచార్యుడు తన పూజా మందిరంలో పూజలో ఉన్నాడు. అంతలో తన వద్దకి ఒంటరిగా వస్తున్న మిత్రవిందను ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ పిల్ల గోవిందపాత్రుడు. ఏమిటి తల్లి ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? అడిగాడు వాత్సల్యంగా. నాకు ఏమీ వలదు బాబాయ్ అంది సమాధానంగా మిత్ర. జేజీ తాతగారి కోసమా? మీకోసమే వచ్చింది. ఒక పని చేయగలరా? చెప్పు తల్లి, ఏం చేయాలి? ద్వారకాధీశుని ముందు 108 మంది ఋత్విక్కులతో జేజీ తాతగారి పేరు మీద గొప్ప హోమం చేయించాలి. ఆ మాట వింటూనే నమ్మలేనట్టు చూశాడు. మిత్రవింద అసాధారణ యువతి. ఆ విషయం తనకు తెలుసు. అకస్మాత్తుగా ఇలా హోమం నిర్వహించాలని అడగడానికి కారణమేమిటి? అలాంటిదేమైనా ఉంటే తన భర్త చరక్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ చరక్ పేరున అర్చనలు, హోమాలు జరిపిస్తే అర్థం ఉంది. కానీ మహాత్ముడు, సర్వం తెలిసినవాడు, శక్తిమంతుడు అయిన అగ్నివేశాచార్యుని పేర జరిపించాలనుకోవడంలో కారణమేమిటి? ఏదైనా విపరీతం ముంచుకురానుందా? ఏమైంది తల్లి? ఆచార్యునికేమీ కాదు కదా? ఆందోళన నిండిన స్వరంతో ప్రశ్నించాడు పిల్ల గోవిందపత్రుడు. అలాంటిదేమీ లేదు బాబాయ్. కేవలం ముందు జాగ్రత్త కోసమే ఈ యాగం జరిపించడం అవసరమని అనిపిస్తుంది అంది మిత్రవింద. కానీ ఆ మాటలు గోవిందపాత్రునికి సందేహ నివృత్తిని చేయలేకపోయాయి. అలాగని ఇంకేమీ అడగలేదు ఆయన. సరే తల్లి, అలాగే ఏర్పాటు చేయిస్తాను. హోమం ఎప్పుడు ఆరంభించాలి? అడిగాడు. ఈరోజు చీకటి పడేలోపు ఆరంభం కావాలి. నేను ఈ ఏర్పాట్లు చేసినట్టు జేజీ తాతకు తెలియకూడదు. అలాగే హోమం చరక్ తిరిగి వచ్చే వరకు పగలు రాత్రి నిరంతరాయంగా సాగాలి. చాలా ఘనంగా సాగాలి. చాలమ్మా, అర్థమైంది. ఇప్పుడే అక్కడున్న రామాచారికి, నీలకంఠాచారికి ఫోన్ చేస్తాను. ఇంకా కోరుకొండలోని నా మిత్రులు, వేద పండితులకి ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి పడగానే హోమం ఆరంభమవుతుంది. సరేనా? కృతజ్ఞురాల్ని బాబాయ్, త్వరగా ఏర్పాట్లు జరిగిపోవాలి అంటూ మరోసారి హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే శాటిలైట్ ఫోన్ అందుకున్నాడు గోవిందపాత్రుడు. అలనాటి ద్వారకాపురిలో భుజం మీద బరువుగా చేయి పడగానే గిరుక్కున తిరిగి చూసిన చెరక్కి ఎదురుగా కనిపించాడు వసంతయ్య. వసంతయ్య మిత్రవిందకి మేనమామ మాత్రమే కాదు, శ్రీకృష్ణ వారికి అంతరంగిక చెలికాడు. బలరామ ప్రభువుల ఆస్థాన విదూషకుడు. వయసు వ్యత్యాసం చూడకుండా తనంటే ఎల్లప్పుడూ వాత్సల్యం చూపే అభిమానహితుడు. ఆ రోజు వసంతయ్య హడావుడి చేయడం వల్లనే మిత్రవిందను తనతో ద్వాపరం నుండి కలియుగంలోకి తీసుకుపోగలిగాడు. అటువంటి వసంతయ్యను చూడగానే అప్రయత్నంగా చెరక్ కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఎంతలో ఎంత మార్పు! వసంతయ్యకు ఇప్పుడు వయసు అయిపోయింది. తెల్లగా బొద్దుగా ఉండే ఆయన దేహం వడలి సగానికి సగం చిక్కిపోయాడు. తేజోమయంగా నవ్వులు కురిపించే ఆ నవ్వుల రేడు ముఖంలో ఒకప్పటి కళ ఇప్పుడు లేదు. ముఖం నిండా దిగులు, బెంగ గూడు కట్టుకొని ఉన్నాయి. కళ్ళు గుంటలు పడ్డాయి. జుత్తు ముగ్గుబుట్టలా తెల్లపడిపోయింది. ఒకనాడు వసంతయ్యను చూడగానే నవ్వొచ్చేది.
తన చతురోక్తులతో ఎదుటి వాళ్ళని పుట్టచెక్కలయ్యేలా నవ్వించే గొప్ప విదూషకుడు ఇప్పుడు పుట్టడి దుఃఖంలో దీనంగా కనిపిస్తున్నాడు. అందుకు కారణాలను చెరక్ ఊహించుకోగలడు. తన కలికాలం లెక్కన 4 మాసాల క్రితమే చెరక్ తొలిసారి ద్వారక వచ్చి అంతా చూసి మిత్రవిందను తనతో తీసుకెళ్లాడు. ఇప్పుడు 4 మాసాల తర్వాత రెండోసారి తన ద్వారక తిరిగి వచ్చేసరికి ఇక్కడ 46 సంవత్సరాలు గతించిపోయాయి. ఇది తక్కువ కాలం ఏమీ కాదు. అయితే తను ఎప్పటిలాగే ఉన్నాడు. వసంతయ్య ముసలాడైపోయాడు. అదే తేడా. కన్నీళ్లతో ఇరువురు ఒకరినొకరు కాసేపు అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఏమీ ఈ వైపరీత్యం బాబాయ్? వసంతయ్య చేతుల్ని పట్టుకుంటూ బాధగా అడిగాడు. పండుటాకులా పచ్చిగా ఎలా ఉంటుంది? పండుటాకు పచ్చిగా ఎలా ఉంటుంది? వయసు అయిపోయినది కదా. ఆ పైన ఇప్పుడు ద్వారకలో పరిస్థితులు బాగాలేవు. మా సంగతి అటులుంచుము చతుర. నీవు ఇచ్చటికేల వచ్చితివి? ఎప్పుడు వచ్చితివి? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగాడు వసంతయ్య. ఈ ఉదయమే వచ్చితి మిత్రవింద. నా మేనకొడలు క్షేమమా? మీ వివాహమైనదా? పిల్లలు ఎంతమంది? వివాహమైనది బాబాయ్, సంతానం కలగలేదు. మేము సంతోషంగా ఉన్నాము అన్నాడు చెరక్. అరరే, మీకింతవరకు సంతానం లేదని వినుటకు బాధగా ఉన్నది చతుర. అంతా దైవేచ్ఛ అన్నాడు బాధగా వసంతయ్య. వసంతయ్య బాధపడ్డంలో అర్థం ఉంది. ఆయన దృష్టిలో తమ వివాహం జరిగి 46 ఏళ్ళు గతించాయి. కానీ వాస్తవానికి మిత్రకు తనకు వివాహమే ఇంకా నెల తిరగలేదు. కాలం చేసే మాయాజాలం ఎంత విచిత్రంగా ఉంది. ఈ విచిత్రాలను తనకు కాలనాళిక మందసం ద్వారా అందించిన జేజేతాత గారి రుణాన్ని ఏ విధంగా తీర్చగలడు? చతుర, మీరు ఏ దేశంలో నివసించుచున్నారు? అడిగాడు వసంతయ్య. అటు దక్షిణంగా మహాదధి తీరమున గల ఆంధ్రదేశమున నివసిస్తున్నాం బాబాయ్. కానీ చతుర, ఇదేమి ఆశ్చర్యము, ఇదేమి విచిత్రము? నీ వయసు ఇంకను 25 యువకుని వలె స్థిరంగా ఉన్నదే. ఇది ఎటుల సంభవము? ఆశ్చర్యమున తలమునకలవుతూ ప్రశ్నించాడు వసంతయ్య. ఈ ప్రశ్న తప్పక వస్తుందని చెరక్కి తెలుసు. కాదంటే కాస్త ఆలస్యంగా వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది బాబాయ్? మా తండ్రి గారు ఆయుర్వేదమున ఘన వైద్యులని మీకు తెలియదా? ఆ పైన నేనును వైద్యుడనని నీవెరుగుంగవా? కాయకల్పమను ఔషధి ప్రభావమున నా వయసు ఇటులా స్తంభించినది. నేనొక్కడినే కాదు సుమా, మిత్రయు నేటికి 2 పదులు మించని వయసున స్థిరమగు యవ్వన ఆరోగ్యములు కలిగి ఉన్నది అంటూ సందేహ నివృత్తి చేశాడు చెరక్. అబద్ధమైన అతికినట్టుంది. వసంతయ్య సంతృప్తి చెందాడు. కానీ ఆ వెంటనే మరొక ప్రశ్న అడిగాడు. ద్వారకలో పరిస్థితులు బాగాలేవు కదా, ఇచ్చటకేల వచ్చినావు చతుర? ఏమైనది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.